హాయ్ అండి, వెల్కమ్ టు దియాస్ హోమ్ అండ్ కిచెన్. ఈరోజు క్యాబేజీ కర్రీ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలామంది క్యాబేజీ కర్రీని ఇష్టపడరు, ఎందుకంటే అది ఒకలాంటి స్మెల్ వస్తుంది అని అంటారు. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా క్యాబేజీ కర్రీ ప్రిపేర్ చేసినట్లయితే అందరూ ఇష్టపడే క్యాబేజీ కర్రీ మీరు కూడా నేర్చుకోవచ్చు. ఈ క్యాబేజీ కర్రీ రైస్లోనే కాకుండా చపాతీలోకి, పూరీలోకి అయితే సూపర్ ఉంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 3 లేదా 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువగా పడుతుంది. తర్వాత 4 లేదా 5 పచ్చిమిర్చిలు వేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని ఒకటి వేసుకోవాలి. తర్వాత ఇవి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మూతను వన్ సైడ్ అంటూ మనం కర్రీని కలుపుకోవాలి. మనం డైరెక్ట్గా మూతను ఓపెన్ చేసినట్లయితే ఆయిల్ మనం ముఖం మీద పడుతుంది, లేకపోతే ఆవిరి అంతా మనం ముఖం మీద పడుతుంది. అలా కాకుండా ఉండడానికి ఒక సైడ్ ఓపెన్ చేసి ఈ విధంగా కర్రీని కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. టిప్ నెంబర్ 1, క్యాబేజీ కర్రీ మంచి టేస్ట్ రావాలంటే కంపల్సరీ నాన్ స్టిక్ బౌల్లో లేదా మందం అడుగు ఉన్న బౌల్లోనే వండాలి. మీరు నార్మల్ బౌల్స్లలో వండినట్లయితే క్యాబేజీ కర్రీ మాడిపోయి పచ్చి వాసన లాగానే ఉంటుంది. మీరు నాన్ స్టిక్ కర్రీలో వండిన క్యాబేజీ కర్రీకి, మామూలు బౌల్లో వండిన క్యాబేజీ కర్రీకి తేడా మీరే ఒకసారి గమనించండి. తర్వాత నేను కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యాబేజీని మొత్తం వేశాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని క్యాబేజీ కర్రీని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. క్యాబేజీలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వీక్లీ వన్స్ అయినా క్యాబేజీ కర్రీ వండుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మూత పెట్టి కాసేపు అలా వదిలేయాలి. ఒక 15 మినిట్స్ తర్వాత క్యాబేజీ కర్రీలోని వాటర్ మొత్తం పోయి ఆయిల్ పైకి తేలుతుంది. అంతవరకు క్యాబేజీ కర్రీని ఉడికిస్తూనే ఉండండి. 3 టమాటాలను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందరూ అన్ని కర్రీస్ చేస్తారు, అందరూ వేసేవి అవే ఉంటాయి. కానీ కొంతమంది వండితే కర్రీస్ టేస్టీగా ఉంటాయి, కొంతమంది వండితే అంత సెట్ అవ్వవు. దానికి రీజన్స్ చాలా ఉంటాయి. మనం స్టవ్ సిమ్లో పెట్టడం, స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టడము, మనం యూజ్ చేసే బౌల్స్, మనం యూజ్ చేసే స్టవ్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. కట్టెల పొయ్యి మీద వండిన వంటకి, నార్మల్గా స్టవ్ మీద వండిన వంటకి, ఇండక్షన్ స్టవ్ మీద వండిన వంటకి చాలా తేడా ఉంటుంది. టమాటా పూర్తిగా ఆయిల్లో వేగనివ్వాలి. ఆయిల్లో వేగేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత ఆయిల్ పైకి తేలాక టీ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి కాసేపు అలా వదిలేయాలి. కర్రీలో వాటర్ పోసిన తర్వాత 1 నిమిషం పాటు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టాలి. తర్వాత వాటర్ ఈ విధంగా మరిగినట్లు అనిపిస్తుంది. ఆ తర్వాతనే స్టవ్ని సిమ్లో పెట్టి మనం మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలి. తర్వాత గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. ఈ కర్రీలో కొత్తిమీర చాలా ఎక్కువగా వేసుకోవాలి. ఈ కర్రీ చూడడానికి ఇందులో 3 కలర్లు కంపల్సరీ కనిపించాలి. ఒకటి ఎల్లో, రెడ్, గ్రీన్. ఈ కలర్లో కనిపిస్తేనే కర్రీ కరెక్ట్గా వచ్చినట్టు అర్థం. తర్వాత 1/2 స్పూన్ మసాలా వేసుకోవాలి. ఈ కర్రీకి మసాలానే అసలు టేస్ట్ని ఇస్తుంది. మనకు పచ్చివాసన అంతా రాకుండా మసాలానే నాన్ వెజ్ స్మెల్ వచ్చేలాగా చేస్తుంది. కొత్తిమీర, గరం మసాలా వేసిన తర్వాత చాలామంది స్టవ్ ఆఫ్ చేస్తారు. అలా కాకుండా స్టవ్ని సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ దాకా అలానే ఉండనివ్వాలి. కొంతమంది ఏ కర్రీనైనా 5 నిమిషాల్లో ఫాస్ట్గా అయిపోవాలని, ఎగ్ ఫ్రై అయిపోయినట్టు, రసం అయిపోయినట్టు తొందరగా చేయాలని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి చేస్తారు. కానీ అది అన్ని కర్రీస్కి వర్కౌట్ అవ్వదు. ముఖ్యంగా క్యాబేజీ కర్రీ లాంటి వాటికి, ఫ్రై కర్రీ లాంటి వాటికి స్టవ్ని సిమ్లో పెట్టడం, హై ఫ్లేమ్లో పెట్టడం అనేది చాలా ముఖ్యం. ఈ కర్రీలోని టిప్స్ ఏంటి అంటే పచ్చిమిర్చి, ఆనియన్ అస్సలు మాడనివ్వకూడదు. అవి బ్రౌన్ కలర్లో రాకుండా నార్మల్గానే ఉండాలి. కర్రీ మొత్తం ఎల్లో కలర్లోనే ఉండాలి. ఎందుకంటే చాలా కర్రీస్ టేస్ట్తో కాకుండా స్మెల్ తోటి, చూడడానికి ఎలా ఉందో దాంతో అంచనా వేస్తాము. అలాగే ఈ కర్రీని నాన్ స్టిక్ లేదా అడుగు మందం ఉన్న బౌల్లోనే వండాలి. మామూలు నార్మల్ బౌల్స్లో అసలు వండకూడదు. క్యాబేజీ వేసిన తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు ఉండాలి. తర్వాత టమాటా వేసిన తర్వాత కూడా అలానే ఉంచాలి. తర్వాత లాస్ట్లో వాటర్ పోసిన తర్వాత కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉండనివ్వాలి. ఇలా చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్ క్యాబేజీ కర్రీ వస్తుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.